హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి నేను వెయిట్ లాస్ జర్నీలో కొన్ని టిప్స్ అయితే మీతో ఇంకా షేర్ చేయాలని ముందుకు వచ్చానండి. లాస్ట్ టైం నేను 10 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను అని వీడియో అప్లోడ్ చేశాను. అందులో 1300 మెంబర్స్ అయితే చూశారు. అందులో ఒక 3-4 మెంబర్స్ అయితే కామెంట్ చేశారు ఎన్ని డేస్ పట్టింది అనేసి. సో ఆ వీడియోకి క్లారిటీ అయితే ఇందులో చెప్తాను. నేను ఎగ్జాక్ట్గా ఎన్ని డేస్ అనేది అయితే చెప్పలేము. మనము మంత్కి ఒక 2 కేజీస్ తగ్గితే చాలు. 2 నుంచి 3 వరకు తగ్గితే చాలు. మళ్ళీ మనం తిన్నా సరే ఎక్కువ పెరగము. అదైతే నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకోటేంటంటే నేను వెయిట్ లాస్‌లో మొత్తం అన్నీ తింటాను. ఇడ్లీ తింటా, దోస తింటా. బేసిక్‌గా వెయిట్ లాస్ అంటే కొందరు యూజ్ చేసేది ఓన్లీ ఓట్స్ ఇవే తింటారు కదా! నేనైతే నాకు చాలా ఇష్టం అనమాట దోస. అందుకని అవన్నీ తినేస్తాను. ఇంకా మంత్‌కి వన్స్ కంపల్సరీ బిర్యానీ అయితే తినేస్తామనమాట. సో మంత్లీ వన్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే మనము లేడీస్ కదా! పీరియడ్ టైంలో వెయిట్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటది. కాబట్టి నేను ఆ టైంలో కంపల్సరీ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. తినాలని ఆకలి అనిపిస్తుంది. నార్మల్ డేస్‌లో కంట్రోల్ చేసుకున్నా సరే ఇంకా పీరియడ్ టైంలో అయితే కంట్రోల్ చేసుకోలేం కదా! అప్పుడైతే బిర్యానీ కంపల్సరీ తినేదాన్ని. కొంచెం ఆ 4, 5 డేస్ ఇంకా నేనైతే వెయిట్ డైట్ చేయననమాట. ఇంకా బిర్యానీలు అన్నీ నాకు ఇష్టం ఫుడ్ అయితే తింటాను. అంత తిన్నా సరే మళ్ళీ 1 కేజీ కంటే ఎక్కువ పెరగననమాట. ఎందుకంటే రీజను నేను నార్మల్‌గా నా డైట్ చార్ట్‌లో రొటీన్‌గా మనం చేసుకునే ఫుడ్డే తింటాను. ఇంకా వేరే ఎక్స్‌ట్రా ఫుడ్ ఏం చేసుకోననమాట. అందుకని నేను బ్యాలెన్స్‌డ్ వెయిట్‌లోనే ఉంటది నా బాడీ అయితే. ఇంకా నేను వెయిట్ ఎన్ని డేస్ తగ్గాను, వెయిట్ లాస్ 10 కేజీస్ ఎన్ని డేస్ పట్టింది అంటే నేను మార్చి నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటికి ఆగస్ట్ కదా! సో ఈ మధ్యలో నాకు ఎంత లేదన్నా 2 మంత్స్ అయితే అంటే అంత కలిపితే 2 మంత్స్ చీట్ డేస్ అయితే పడ్డాయి. నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన వెంటనే మేము హైదరాబాద్ వెళ్ళడము, అక్కడ చీట్ డేస్ అవ్వడము, అలా నేను బ్రేక్ పడినా సరే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటా వచ్చి ఇన్ని కేజెస్ అస్సలు తగ్గుతానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను టార్గెట్ పెట్టుకుంది 68 టార్గెట్ పెట్టుకున్నాను. 75 నుంచి 68 వరకు టార్గెట్ పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు 65 కేజీస్ అయితే ఉన్నాను. ఇంకా మనకి వెయిట్ తగ్గే కొద్దీ ఇంకా తగ్గాలి అని అయితే అనిపిస్తుందనమాట. ప్రెజెంట్ అయితే నాకదే. నేను ఈ 10 కేజీస్ వెయిట్ లాస్ జర్నీలో ఎటువంటి ఎక్సర్సైజ్ చేయలేదు. ఓన్లీ వాకింగ్ ఒక 40 మినిట్స్, 20 మినిట్స్ డాన్స్ చేస్తాను అంతే. ఆ 2 చేసి మరుసటి రోజు వెయిట్ చెక్ చేసుకుంటే ఒక విధంగా చూపిస్తది. అదే ఆ 2 లేకుండా మరుసటి రోజు వెయిట్ చెక్ చేసుకుంటే ఇంకో విధంగా చూపిస్తది. అంటే వెయిట్‌లో డిఫరెన్స్ చూపిస్తదనమాట. ఎక్కువ మనం బాడీకి ఏదో ఒక వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి డైట్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది రిజల్ట్ ఉంటది. ఓన్లీ డైట్‌తో అయితే కాదండి. కొంచెం తక్కువనే మనం డైట్ అనేది 80%, 20% మన బాడీకి ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. నేను ఈ 10 కేజీస్ వెయిట్ లాస్ జర్నీలో కంపల్సరీగా ఇంట్లో చేసుకున్న ఫుడ్‌తోనే వెయిట్ అయితే తగ్గానండి. నాకు అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తాయి. అప్పుడు కంట్రోల్ చేసుకుంటా కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేకపోతే కంపల్సరీ అదే తినేస్తాననమాట. ఇంకోటేంటంటే మనం కంటిన్యూగా డైట్ చేయాలంటే మనం అదొక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాము. కాబట్టి బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు 1 వీక్ చేశారు అంటే ఇంకా సండే కొంచెం బ్రేక్ అంటే కొంచెం డైట్ అనేది స్కిప్ చేయండి. అలా అని అతిగా తింటే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మొదట ఉండే వెయిట్ చూపిస్తది. సో అలా లేకుండా సండే మనం ఎప్పుడైనా డైట్ మిస్ అవుతుంది అనుకున్నప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి స్ప్రౌట్స్ కానీ ఏదైనా సరే వితౌట్ ఆయిల్ ఫుడ్‌తో తినండి. అలాంటప్పుడు ఆఫ్టర్‌నూన్ బిర్యానీ తిన్నా, కలర్ రైస్, చికెన్ కర్రీ తిన్నా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా ఈవినింగ్ చపాతీ ఎలాగో ఆఫ్టర్‌నూన్ చేసిన కర్రీ ఉంటది కదా! అలా తింటే మనం బ్యాలెన్స్‌డ్ వెయిట్ అనేది ఉంటది ఖచ్చితంగా. నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఈ మార్చ్, ఫిబ్రవరి కాదు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇప్పుడు 5థ్ మంత్ రన్ అవుతుంది. నేను ఎగ్జాక్ట్‌గా ఈ 4 మంత్స్‌లో ఎగ్జాక్ట్‌గా చేసిందంటూ ఒక్క 3 మంత్స్ మాత్రమే డైట్ చేశానండి. మిగతా 30 డేస్ నాది అటు ఇటు పోవడం వల్ల ఖచ్చితంగా నా డైట్ అయితే మిస్ అయింది. నేను అందుకనే 3 మంత్స్ అనే అంటాను. ఎందుకంటే నాకు అర్థమైతుంది కదా! ఎన్ని డేస్ డైట్ చేశాను, ఎన్ని డేస్ చీట్ డేస్ చేశాను అనేది. సో ఓవరాల్‌గా మనకైతే మంత్‌కి 3 కేజీస్ అయితే తగ్గొచ్చండి కంపల్సరీగా మనం స్ట్రిక్ట్‌గా డైట్ చేస్తే గన. ఇంకా మీలో ఇంకెవరైనా సిన్సియర్‌గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే చెప్తాను. నేనసలు ఈ 10 కేజీస్ తగ్గుతానని అసలు కల్లో కూడా అనుకోలేదండి. ఇంకా మనం డైట్ చేసే కొద్దీ ఇంకా తగ్గాలి అని ఇంట్రెస్ట్ పడుతుంది ఖచ్చితంగా. ఇంకోటి కొంచెం అంటే మా సరౌండింగ్స్‌లో ఉన్నవాళ్ళు ఇంత తక్కువ తింటే నీరసం రాదా అని అంటూ ఉంటారనమాట. సో, మనం తక్కువ అంటే ఏంటి అంటే ఫుడ్డు ఎక్కడ ఏం తగ్గియట్లేదు. అంటే రైస్ క్వాంటిటీ ఒక్కటే తగ్గించాను నేనైతే. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అంటారా ఒక దోస తింటే అందులో పక్కన స్ప్రౌట్స్ కానీ, లేదా గుగ్గులు కానీ, కీరా, క్యారెట్ ఏదో ఒకటి కంపల్సరీ తీసుకుంటాను. సో, మనము ఫైబర్ ఎక్కువ తీసుకొని, కార్బ్స్ తక్కువ తీసుకొని, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ అనేది తగ్గుతాం ఆటోమేటిక్‌గా. వెయిట్ లాస్‌లో కంపల్సరీ స్ప్రౌట్స్ తీసుకోండి. మనం డైలీ ప్రోటీన్ కోసము స్ప్రౌట్స్ కానీ, శనగలు కానీ, ఇంకా వచ్చేసి గుగ్గులు అదే శనగగుగ్గులు, స్ప్రౌట్స్ ఇవే బాగా యూజ్ అవుతాయి. నేను పల్లీలు కూడా తీసుకుంటాను. పల్లీలు వేయించినవి తీసుకుంటాననమాట. ఈవినింగ్ ఎప్పుడైనా డిన్నర్‌కి ఏమన్నా స్పైసీగా తినాలి అనిపిస్తే పల్లీలు వేయించుకొని అందులో ఆనియన్స్, లెమను, టమోటా వేసుకొని చాట్‌లాగా చేసుకొని తింటాను. 3 పూటలు ఏం తిన్నాననేది మీతో షేర్ చేస్తాను. నేను ఎటువంటి సైడ్ డ్రింక్ అయితే తాగలేదు. ఓన్లీ మార్నింగ్ లేస్తానే కంపల్సరీ నేను 6:00 లేస్తే వాకింగ్ చేసే ముందర ఒక 2 గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకుంటాను. ఇంతకుముందు చియా సీడ్స్ తీసుకునేదాన్ని. ఇంక ఈ మధ్య చియా సీడ్స్ ఎందుకో నాకు కొంచెం పొట్ట నొప్పి వస్తా ఉంది. అందుకని ఎటువంటివి తాగను. ఓన్లీ హాట్ వాటరే తీసుకుంటాను.
2 గ్లాసెస్ తీసుకుంటాను, వాకింగ్ చేస్తా 40 మినిట్స్. అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగుతాను. అది కూడా ప్లెయిన్ హాట్ వాటరే. ఇంకా 8:30-9 లోపలైతే బ్రేక్‌ఫాస్ట్ తినేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక హాఫ్ అన్ అవర్‌కి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగుతాను. అది కూడా హాట్ వాటరే తాగుతాను. ఆ తర్వాత 11:00కి మిడ్ స్నాక్స్ అవన్నీ ఏం తీసుకోను. ఇన్‌కేస్ ఎక్కువ ఆకలైతే ఇంట్లో ఏదంటే అది పల్లీలు ఉంట గానీ ఏదో ఒకటి తింటాననమాట. ఇంకా లంచ్‌కొచ్చేసి 1-1:30 లోపల లంచ్ అయితే ఫినిష్ చేస్తాను. సో, తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నేను కంపల్సరీగా 2 గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకుంటాను ఆఫ్టర్‌నూన్ లంచ్ తినే ముందు. ఇంకా తిన్న తర్వాత కంపల్సరీ ఒక 20 మినిట్స్ లేదా 10 మినిట్స్ టైం బట్టి వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తా. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ 2 గ్లాసెస్ వాటర్ అయితే తాగుతాను. ఇంకా డైలీ నేనైతే 3 లీటర్స్ కంపల్సరీ వాటర్ తాగుతాను. 3-3½ లీటర్స్ అయితే కంపల్సరీ తాగుతాను. అది నేను తీసుకోవడం ఏంటంటే గోరువెచ్చని వాటర్ తీసుకుంటాను. నార్మల్ ప్లెయిన్ వాటర్ తీసుకోననమాట. గోరువెచ్చగా ఉంటాయి కదా! అంటే చాలా కాంచగా అలాంటి వాటర్ అయితే తీసుకొని ఫ్లాస్క్‌లో ఏసుకుంటాను. అవి డైలీ 3 ఫ్లాస్క్‌లు అయితే కంప్లీట్ చేసేస్తాను కంపల్సరీగా. లంచ్‌కైతే ఇంట్లో ఏది చేసింటే అది. పప్పు చేస్తే దాంతోకి రొట్టె చేసుకోవడం. ఇంక ఈ మధ్య అన్నమే తినేస్తున్నాను. ఎందుకంటే నేను అనుకున్న వెయిట్ అయితే రీచ్ అయ్యాను. ఇంక వద్దు రొట్టె ఇవన్నీ అనుకోని అన్నమే తినేస్తున్నానండి. నేను లాస్ట్ టైమ్ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో 2½ కేజీస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఇన్‌కేస్ మీరు ఎవరైనా రెగ్యులర్‌గా ఛానెల్ చూస్తే అర్థమవుతుంది. నేను ఇంకోటి ఏంటంటే ప్రతీదీ నేను ఏం తింటున్నానో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది కంపల్సరీ డైలీ వీడియోస్ అయితే పెడతాను. మీరు ఇన్‌కేస్ ఎప్పటి నుంచి చేస్తున్నాను అని ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ అయితే చూడండి. నేనేం ఫుడ్ తింటాను అనేది కూడా డైలీ అప్లోడ్ చేస్తానే ఉన్నాను. నేను ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తానో అప్పుడు యూట్యూబ్‌లో కూడా అప్లోడ్ చేస్తానే ఉన్నాను. ఇంకోటి ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిపోయిన తర్వాత అది. ఇంకా ప్రోటీన్ కోసం ఎగ్ తీసుకుంటాను. స్ప్రౌట్స్ తీసుకుంటాను. ఫైబర్ కోసం కీరా, క్యారెట్ తీసుకుంటాను. ఇంకా మళ్ళీ ఆఫ్టర్‌నూన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్‌కి ఒక స్నాక్ ఏమన్నా పల్లీలు ఉంటని అదే తీసుకుంటాను. లేదా గువ్వ అవైలబుల్‌గా ఉంటే గువ్వ తీసుకుంటాను. ఇంకా బనానాస్ తీసుకుంటాను. ఇంకా తర్వాత నైట్ డిన్నర్ ఎప్పుడు తింటానంటే ఎర్లీగా తినేస్తాను. 6:30 లోపల మాక్సిమం ఫినిష్ చేస్తాను. ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు మాత్రం తప్ప. ఇంట్లో అంటే నాకు ఇంక టైమింగ్ అలవాటయిపోయింది. చేసి 3 మంత్స్ నుంచి డైట్ చేసి 6:30 లోపల తినేస్తాను. నైట్ ఆకలేయదా అంటే ఆకలేస్తది. మా బుడ్డోడికి తినిపించేటప్పుడు ఒక 2 ముద్దలు నోట్లో ఏసుకుంటాను. చల్లబడిపోతది కడుపు అక్కడికి. సో, అదే అనమాట. కంపల్సరీ 6:30 లోపలైతే డిన్నర్ చేసేస్తాను. మళ్ళీ మా బుడ్డోడికి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక 2 ముద్దలు నోట్లోకి పోవాల్సిందే. అప్పుడే నేను చల్లబడేది. ఆ 2 ముద్దలు తినేటప్పుడు వీడియో షూట్ చేయను ఎందుకులే అనేసి. ఇంకా పడుకునే ముందర అంతే హాట్ వాటర్ తీసుకున్నాను. మెయిన్ వెయిట్ లాస్‌లో కంపల్సరీ యూజ్ అయ్యేది హాట్ వాటర్ ఒకటి, వాకింగ్ ఒకటి, స్ప్రౌట్స్ ఒకటి. ఈ 3 ప్రోటీన్ కోసము గుగ్గుళ్ళు. ఇవి కంపల్సరీ తినండి. ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ అయితే అవుతాము. ఇంకా షుగర్ క్రేవింగ్స్ అంటారా? నాకంటూ టీ, కాఫీ అలాంటి స్పెసిఫిక్‌గా ఏం అలవాటు ఉండదు. ఎప్పుడైనా మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా అత్త బలవంతంగా ఇస్తే తప్ప తాగను. ఇంట్లో అయితే ఎప్పుడో చాలా రేర్ ఏమైనా హెడేక్ అలా చాలా ఎందుకో తాగాలి అనిపిస్తే కాఫీ పెట్టుకొని తాగుతాను. అదొక నాకు ప్లస్ పాయింట్. కొంచెం మందికి ఎక్కువ కాఫీ, టీ కంపల్సరీ తాగుతారు డైలీ 2 టైమ్స్. వాళ్ళు కొంచెం షుగర్ తక్కువ వేసుకొని తాగొచ్చు అనేదే అనుకుంటాను. ఎందుకంటే ఇంత కొంచెం షుగర్ పడితే ఏమీ కాదు. ఆ తర్వాత వచ్చేసి డిన్నర్‌కైతే ఇంట్లో ఏం చేస్తే నేను అదే తింటానండి. సెపరేట్‌గా ఎటువంటి ఫుడ్ అయితే నేను నా కోసం ప్రిపేర్ చేసుకోను. ఓట్స్ కానీ లేదంటే ఇంకా ఏమైనా ఫుడ్ కానీ అస్సలు ప్రిపేర్ చేసుకోను. ఇంతవరకైతే ఎప్పుడు చేసుకోలేదు. ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేయకుండా 10 కేజీస్ అయితే ఈజీగా వెయిట్ లాస్ అయ్యాను. ఫస్ట్‌లో ట్రై చేశాను ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేద్దామని. నా వల్ల కాలేదు. కళ్ళు తిరుగుతా కొంచెం బాడీ నీరసం అయిపోతా ఉండింది. అందుకనే ఇంకా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఏం వద్దు అని 3 టైమ్స్ కంపల్సరీ ఫుడ్ తీసుకుంటానే వెయిట్ అయితే తగ్గానండి. ఇంకా ఒక్క పూట తిని మిగతా అంతా 23 అవర్స్ ఉండాలి అంటే కడుపు మార్చుకోవాలంటే చాలా కష్టము. అందుకే అదే ఏది ఫాలో కాకుండా నాకు నచ్చినట్టుగా నేనైతే డైట్ అయితే ఇలా ఫాలో అయ్యి 10 కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి. ఇంకా మీరు కంపల్సరీ వాకింగ్ చేసి అలాగే కొంచెం ఎక్సర్సైజ్ బాడీకి అటు ఇటు డాన్సింగ్ వస్తే డాన్స్ లేదా సింపుల్ ఎక్సర్సైజెస్ అవి చేసి హాట్ వాటర్ తీసుకోండి. ఆటోమేటిక్‌గా వెయిట్ అయితే తగ్గిపోతారు. నేను ఇంకా ఏమన్నా వాడుతున్నానేమో అని అనుకుంటారు. అంటే మా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే నన్ను చూసి ఏమన్నా వెయిట్ లాస్ అవ్వనీకి ఏదైనా యూజ్ చేస్తున్నానేమో పొడి అని అలా డౌట్స్ ఉంటాయి. కానీ నేను ఎలాంటి పొడి అయితే యూజ్ చేయలేదు. ఇంకోటి కొంతమంది జీరా, సోంపు వాటర్ ఏసుకొని తాగుతా ఉంటారు కదా! అవి కూడా ఏం తాగననమాట. ఇంకా వచ్చేసి వెయిట్ లాస్‌లో చెప్పాల్సినవి కంటిన్యూగా డైట్ అయితే చేయకండి. మీకు బోర్ కొడతది. డైట్ మీద అసలే ఇంట్రెస్ట్ పోతది. వెయిట్ లాస్ వద్దురా బాబు అనిపిస్తది. అలాంటి ఆలోచనలు చాలా సార్లు నాకు కూడా వచ్చాయి స్టార్టింగ్‌లో. ఎందుకు తింటే సరిపోతుంది కదా! అని అనిపిస్తాయి. కానీ చేయంగా నాకు కూడా ఇప్పుడు అలవాటైపోయింది. ఏదైనా ఫుడ్ తీసుకోవాలి అంటే ఆలోచిస్తా కంపల్సరీ. ఎందుకంటే ఇంత కష్టపడి వెయిట్ తగ్గాను. మళ్ళీ ఆ ఫుడ్‌కి అలవాటైపోయి మళ్ళీ లావు అవసరం లేదు అనేసి ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయానో నేను ఎంతైనా సరే 65-70 లోపల వెయిట్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను. మాక్సిమం 65 లోపలనే ఇంకా మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయిపోయాననమాట. సో, ఇప్పుడైతే బావుంది. ఎందుకంటే ఎక్కువ పని చేసినా కూడా అలసట అనిపియదు. ఎక్కువ దూరం నడిచినా కూడా ఓపిక నశించదు. ఒకప్పుడు లావుగా ఉన్నప్పుడైతే ఎక్కువ దూరం నడచాలన్న విసుగు అనిపించేది. ఇంట్లో పనులు చేసుకోవాలన్నా కొంచెం బరువు అనిపించేది. ఇప్పుడు అలా కాదు. ఇంకొకటి వచ్చేసి మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఇంట్లో సపోర్టివ్‌గా ఉండాలి. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసి ఫుడ్ చేసినప్పుడు కొంచెం టేస్ట్ అయితే పోతుంది. ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి. ఆయిల్ ఎక్కువ వేస్తే ఒక టేస్ట్ ఉంటది. ఆయిల్ తక్కువ వేస్తే ఇంకో టేస్ట్ ఉంటది. అలానే మనం ఇద్దరికీ సెపరేట్ చేసుకోలేం కదా! ఇంట్లో ఉండేదే మా ఇంట్లో 3 మెంబర్స్.
మా హస్బెండ్ ఏ రోజే కానీ ఏంటి టేస్ట్ ఇలా ఉంది, అలా ఉంది అని అసలు ఏమనరండి. నేను ఏది చేసి పెడితే అదే తింటారు. సో, అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఆయన కూడా టేస్ట్ కోరుకోవట్లేదు. నేను సన్నగా కావాలి, హెల్తీగా ఉండాలని ఆయన అనుకుంటారు కాబట్టి నాకు సపోర్టివ్‌గా ఉంటారనమాట. ఏది చేసినా సరే సపోర్టివ్‌గా ఉంటారు. సో, నేను ఇన్ని కేజీస్ వెయిట్ లాస్ అవ్వడం చాలా హ్యాపీ. మా హస్బెండ్ కూడా. అందుకనే యూట్యూబ్‌లో పెడితే నన్ను చూసి ఎవరైనా ఇన్‌స్పైర్ అయ్యి తీసుకుంటారేమో అనే ఆలోచనతో యూట్యూబ్‌లో అయితే పెడుతూ ఉన్నాను. డైలీ అందుకేనండి నేను వెయిట్ అప్డేట్ చేస్తాను. డైలీ ఫుడ్ ఏం తీసుకుంటానని అప్డేట్ చేస్తాను. కానీ ఎవ్వరు ఎంతమంది పాటిస్తున్నారు ఎవరు నాకైతే పెద్దగా కామెంట్స్ రావు. కానీ నేను వేరే వాళ్ళ ఛానల్స్‌లో చూసినప్పుడు మాత్రం చాలామంది వెయిట్‌తో అయితే సఫర్ అవుతా ఉన్నారని అర్థమైంది. ఎక్కువ మన లేడీస్‌కి. ఎందుకంటే డెలివరీ తర్వాత కంపల్సరీ మనకి వెయిట్ అయితే గెయిన్ అవుతాము. ఎందుకంటే ఫీడింగ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ ఆకలిగా ఉంటది. అది అలానే కంటిన్యూ అవుతా ఉంటదనమాట. సో, అదే ప్రాబ్లమ్ నుంచి నేను కూడా ఎప్పుడైతే బయటపడ్డానో ప్రెజెంట్ అయితే చాలా హ్యాపీ. 63, 65 కేజీస్. నేను అనుకున్నది 63. ఇంకో 2 కేజీస్ తగ్గితే సరిపోతుంది. ఇంకా 21 డేస్ వెయిట్ లాస్ చేయాలి అనుకుంటున్నాను. చూడాలి. ఈ వీడియో కింద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కామెంట్ చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోస్‌లో అయితే క్లియర్ చేస్తాను. బై గైస్.